రోలింగ్ యాక్షన్. కృష్ణుడికి సత్యభామ అంటే అంత ఇష్టం, ఈ గోపాల్కి సత్య అంటే అంత ఇష్టం. బ్రో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సారీ, వన్ మోర్. ఓకే మళ్ళీ చెయ్. ఆ కృష్ణుడికి సత్యభామ అంటే అంత ఇష్టం, ఈ గోపాల్కి సత్య అంటే అంత ఇష్టం. ఒకసారి కట్ చేయి రాకేష్. బ్రో ఒకసారి సైడ్కి నేను చేసి చూపిస్తాను, ఓకేనా? రెడీ? ఒకసారి చూసుకో, ఫోకస్ చూసుకో. రెడీ యాక్షన్. ఆ సత్యభామకి కృష్ణుడు అంటే ఎంత ఇష్టమో, ఆ కృష్ణుడికి సత్యభామ అంటే ఎంత ప్రేమ, ఈ గోపాలికి సత్య అంటే అంతే ప్రాణం. నేను అందరిలా ప్రేమించలేకపోవచ్చు, కానీ నేను ప్రేమించడానికి మాత్రం నిన్ను ఎవరూ ప్రేమించలేరు. నేను నీకు టైం ఇవ్వలేదు, కానీ ప్రేమ ఇచ్చాను. నువ్వు అడిగావని నీకేదో చెప్తామని ఆ రోజు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఒప్పుకున్నావు అనుకున్నావా? సార్, నేను ఇప్పుడు చూసిన స్క్రిప్ట్లో రోజు డైలాగ్ ఇంప్రెస్ వేరేలా అయ్యా. ఉంది, డైరెక్టర్ గారు వేరేలా చెప్తున్నారు ఏంటి, ఒకసారి నేను కరెక్ట్ చేసి వస్తాను. అవి స్క్రిప్ట్లో మాటలు కాదు, వాడి మనసులో మాటలు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకునే వాడి మనసులోనే పాతుకుపోయిన వాడి భావాలు చెప్పని. బయట ఎవరైనా అమ్మాయిలు కామెంట్ చేసేటప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నలతో చెప్పే ఈ రోజుల్లో తెగించాలని కొట్టినప్పుడు నీ ధైర్యం నచ్చింది. కాఫీ షాప్లో నాతో మాట్లాడుతున్నప్పుడు నీ చిరుపుతనం నచ్చింది. రోజు నా షూట్ లొకేషన్కి వచ్చి నన్ను కలుస్తుంటే నీ ఫ్రెండ్లీ నేచర్ నచ్చింది. ఆ రోజు బస్ స్టాప్లో నీ పేరెంట్స్ కూడా కాల్ చేయకుండా నా మీద నమ్మకంతో నీ ప్రాబ్లం చెప్పినప్పుడు ఆ నమ్మకం చూసి ముచ్చటేసింది. ఒక ఆడపిల్ల దగ్గర నమ్మకం సంపాదించుకోవడం కన్నా గొప్పే ఉంది ఆ అబ్బాయికి. నా ప్రాబ్లం ఏంటో చెప్పకపోయినా నా ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుని నాకు అండగా నిలబడ్డప్పుడు చాలా ఆనందపడ్డాను. సొంత వాళ్ళు కూడా నన్ను నమ్మి హెల్ప్ చేయలేదు, కానీ నువ్వు నాకు భరోసా ఇచ్చావు. ఇచ్చిన మాట మీద నిలబడతా అన్నప్పుడు నీ హానెస్టీ తెలిసింది. నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా సరే నా ప్రాబ్లమ్స్లో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని భయం వేసింది. నువ్వు కోరుకుంటే నీ ప్రేమ ఇవ్వలేకపోతున్నానేమో అని మైండ్లో ఒక ఆలోచన. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా ప్రేమ నాలో ఉండిపోద్దేమో అని భయం వేస్తుంది.